భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర పిలుపులో భాగంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో వారోత్సవాల ముగింపు సభను నిర్వహించడం జరిగింది. పంతం రవి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో బద్దం ఎల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ గుంటి వేణు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తెలంగాణ మాత్రం నిజాం నియంతృత్వంలోనే ఉందని, అణచివేతలను, నిర్బంధాలు, హింసలు ఎన్ని ఎదురైనా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కామ్రేడ్ రవి నారాయణ రెడ్డి, కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి, కామ్రేడ్ ముగ్దుం మొయినుద్దీన్ల పిలుపుతో బందూకుల బరిసెలు, కారం గొడ్డలను అందుకుని తెలంగాణ ప్రజలు నిజాం నవాబు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేశారన్నారు. 1947 నుండి 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు విమోచనం లభించేంత వరకు ఎనలేని పోరాటాలు సిపిఐ చేసిందన్నారు. ఇందులో భాగంగా 3000 గ్రామాలు విముక్తం చేసే క్రమంలో 4500 మంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు అసువులు బాసారని, వారిని స్మరించుకోవడం కోసమే సెప్టెంబర్ 11 నుండి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన బద్దం ఎల్లారెడ్డి, సింగిరెడ్డి, భూపతిరెడ్డి, అనబేరి, ప్రభాకర్, గడ్డం, తిరుపతి రెడ్డి వంటి వారు జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలవడం కోసం పాఠ్య పుస్తకాలు చేర్చాలని అన్నారు. బద్దం ఎల్లారెడ్డి, సింగిరెడ్డి, భూపతిరెడ్డిల విగ్రహాలను సిరిసిల్లలో ఏర్పరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు కామ్రేడ్ కడారి రాములు, నల్లా చంద్రమౌళి, ఆర్చన వేణు, కేవి అనసూర్య తదితర నాయకులు, సిపిఐ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పాత తరం నాయకులు ఉన్న వాళ్ళందరూ కూడా రావడం ఇది ఒక మంచి పరిణామం. సిరిసిల్ల, తంగలపల్లి రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి మనం అనుకున్నటువంటి ముఖ్యులతోటి ఇవాళ ఈ యొక్క సభను, అంటే తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు సంబంధించిన ముగింపు సభను జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ సభకు అధ్యక్ష వహించినటువంటి మిత్రుడు పంతం రవి గారు, అట్లే వేదికపైనటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులందరూ కూడా కమ్యూనిస్టు పార్టీ తరఫున, ముఖ్యంగా నా తరఫున మీ అందరికీ విప్లవ అభినందనలు. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం అనేటువంటిది 5 సంవత్సరాలు సుదీర్ఘంగా జరిగినటువంటి పోరాటం. ఈ పోరాటం మూలంగానే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 3000 గ్రామాలు విముక్తి జరిగాయి. ఈ 3000 గ్రామాలు విముక్తి జరగడానికి యుద్ధ గెరిల్లాలైనటువంటి 4500 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు ఈ గడ్డ పైన రక్తతర్పణం చేయాల్సి వచ్చింది. అదేవిధంగా దున్నేవానికే భూమి కావాలని జాగీర్దారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడి కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జమీందారుల నుంచి, జాగీర్దారుల నుంచి, భూస్వాముల నుంచి 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో, మన ప్రాంతంలో ఉంది. ఈ పోరాటాలు ఒక భాగం అయితే అసలు ఈ తెలంగాణలో నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఆ నైజాంను తరిమి తన్నాలి. ఆ నైజాం చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా, ఆ నైజాం చేస్తున్న వివక్షత వ్యతిరేకంగా, ఆ నైజాం చేస్తున్నటువంటి అణచివేతకు వ్యతిరేకంగా కనీసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉండేది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే రామినారాయణ రెడ్డి, ముద్దు మోయినుద్దీన్, అట్లాగే బద్దం ఎల్లారెడ్డిలు 1948 సెప్టెంబర్ 11వ తారీఖున తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ తిరుగుబాటు చేయండి. ఈ తిరుగుబాటు చేయకపోతే, ఈ నైజాముని గడ్డ నుంచి ఎల్లగొట్టకపోతే మనకు భవిష్యత్తు లేదు, మనకు స్వేచ్ఛ లేదని పిలిపించినటువంటి రోజు సెప్టెంబర్ 11. అది సెప్టెంబర్ 17 అంటే ఈ యొక్క 4500 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు అమరులైనటువంటి పరిస్థితి. 10 లక్షల ఎకరాలు ప్రజలు స్వాధీనం చేసుకున్నటువంటి చరిత్ర. అట్లాగే దాదాపుగా 3000 గ్రామాలు తెలంగాణలో నైజాం నుంచి విముక్తి చేసుకున్నటువంటి చరిత్ర. ఇదంతా కూడా కమ్యూనిస్టుల మూలంగానే జరిగింది. కాబట్టి ఈ కమ్యూనిస్టుల పోరాటానికి భయపడ్డటువంటి నైజాం సెప్టెంబర్ 17న 48 సెప్టెంబర్ 17న ఇక నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండలేని కానీ అతను కాదు అనే ఉద్దేశంతో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలతో పాటు, హైదరాబాద్ రాష్ట్రంలో జిల్లాలు, మహారాష్ట్రలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నటువంటి జిల్లాలను కలుపుకొని అప్పుడున్నటువంటి నైజాం దగ్గర మోకరిల్లిన తర్వాత, అప్పుడు సెప్టెంబర్ 17 మోకరిల్లిగా నేను ఉండలేనని చెప్పిన తర్వాత అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యం కూడా తెలంగాణ అడుగుపెట్టింది. ఆయన ఏమంటారంటే ఈ యొక్క ఎవడైతే నైజాం ఉన్నాడో ఈ నైజాం మామూలంగానే సరెండర్ అయిందని వాళ్ళు అంటారు. కాదు, ఎందుకు సరెండర్ అయిందంటే కమ్యూనిస్టుల మూలంగా. బద్దం ఎల్లారెడ్డి, రామినారాయణ రెడ్డి, మన జిల్లాలో ఉన్నటువంటి సింగిరెడ్డి, భూపతి రెడ్డి, రామినారాయణ రెడ్డి, కుమ్మి కుల్లయ్య లాంటి వాళ్ళు, బండ తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లా మార్వాడ ఆనంద లాంటి వాళ్ళు, చెన్నమని రాయసరావు లాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పోరాటం, సాయుధ పోరాటం చేయమూలంగానే తప్పనిసరి పరిస్థితుల్లో నైజాం సరెండర్ అయింది. కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే
కమ్యూనిస్టులుగా మనము 1948 సెప్టెంబర్ 17 విలీన దినోత్సవం జరపబట్టున్నాం ఈ ప్రభుత్వాలను. కాంగ్రెస్ కూడా అడుగుతున్నాం. దీనికి 1948 సెప్టెంబర్ మన తెలంగాణ పోయి భారతదేశంలో విలీనమైంది. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఉండేవి. ఆ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. భారతదేశానికి 1947 ఆగస్టులో స్వతంత్రం వస్తే మన తెలంగాణకు మాత్రం స్వతంత్రం రాలే. మన తెలంగాణకి ఎప్పుడు వచ్చిందంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 17 భారతదేశానికి స్వతంత్రం వస్తే మన తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17 స్వతంత్రం వచ్చింది. అందుకే ఆ స్వతంత్రం వచ్చినటువంటి దాన్ని భారత పాలకులను కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ దీన్ని అధికారికంగా నిర్వహించాడు. సెప్టెంబర్ 11 మహారాష్ట్రలో అధికారికంగా విలీనమైన రోజు జరుపుతారు. సెప్టెంబర్ 11 కర్ణాటకలో విలీనాన్ని అధికారికంగా జరుపుతారు. కాబట్టి ఇవాళ మనం కూడా కోరేది ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం అన్నది కమ్యూనిస్టుల మూలంగానే, తెలంగాణ సాయుధ పోరాటం అనేటువంటి ఎర్రజెండా మూలంగానే, తెలంగాణ సాయుధ పోరాటం అన్నటువంటిది మనం చేసిన అనన్యాల త్యాగాల మూలంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనకి స్వేచ్ఛ ఉంది. మనం స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం, మనం స్వేచ్ఛగా సంఘం పెట్టుకుంటున్నాం, స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం, స్వేచ్ఛగా ఉంటున్నాం. అంటే నైజాం రజాకారుల నుంచి ఈ తెలంగాణ విముక్తి అయిందంటే కమ్యూనిస్టులే. ఇంతకుముందు రవణ చెప్పినట్టుగా ఈ యొక్క తెలంగాణలో జరిగిన ఈ పోరాటం ఏదైతుందో ఈ పోరాటాన్ని బీజేపీ ఏమంటే ఈ ముస్లింల మధ్య హిందువుల మధ్య గొడవగా చెప్తుంది. కాదు, ముస్లింలు కూడా చాలా మంది తెలంగాణ పోరాటం ప్రారంభించారు. ముస్లింలు కూడా ఈ సాయుధ పోరాటాన్ని పిలిపించిన అగ్రగణ్యులు కూడా ముక్తు మోయిన దుఃఖ అయినాడు. కానీ వాళ్ళ బీజేపీ హిందువులను వేరు చేసి ముస్లింలను వేరు చేసి ఓట్ల కోసము ఇప్పుడు ఆల్రెడీ 8 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ ఈ తెలంగాణ గడ్డపైన ప్రభుత్వాన్ని తీసుకురావాలంటే కుట్రతోటి హిందువులను ముస్లింలను అన్నదమ్ములా కలిసినటువంటి హిందూ ముస్లింలను బాయి ఉన్నటువంటి వాళ్ళను విడదీసి ముస్లింలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ మత విద్వేషాలను సృష్టించే విధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఆ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి హిందూ ఓట్ల కోసమే, హిందూ రాజకీయాలను ప్రేరేపించడం కోసమే ఇవాళ బీజేపీ దాని అనుబంధంగా ఉన్నటువంటి అనేక రంగాలు ఇవాళ తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మనం పిలిపిస్తుంది ఏంటి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజలకు మనం పిలుస్తుందంటే ఇది తెలంగాణ సాయుధ పోరాటం అంటే హిందువుల ముస్లింల కొట్టాట కాదు. ఇది తెలంగాణ సాయుధ పోరాటం అనేది నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. ఈ పోరాటంలో దేశముఖులు, జమీందారులు, భూస్వాములు ఈ ప్రజలందరినీ కొల్లగొట్టి, ప్రజల శ్రమను కొల్లగొట్టి, పేదల జీవితాలను కొల్లగొట్టి, పేదల శ్రమను కొల్లగొట్టి లక్షలాది ఎకరాలు స్వాధీనం చేసుకున్నటువంటి ఈ నైజాం ఎవడైతే ఉన్నాడో ఆ నైజాం కింద ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో, నైజాం కింద ఉన్నటువంటి పురుదులు ఏవైతున్నాయో, నైజాం కింద ఉన్నటువంటి భూములన్నిటి తెలంగాణ ప్రజలకు వశం చేయడం కోసమే కమ్యూనిస్టులు వాళ్ళ పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ పోరాటాల మూలంగానే కదా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో, ఆ పోరాటాలు చేయడం మూలంగానే ఇవాళ కాంగ్రెస్ అధికారంలో. ఇవన్నిటి కూడా పునాది ఏంటంటే కమ్యూనిస్టులే. కమ్యూనిస్టులు లేకుండా, కమ్యూనిస్టుల రక్త తర్పణలు లేకుండా చాలా మంది సింగరెడ్డి భూపతిరెడ్డి లక్ష్మీపురం ఆయనే మొట్టమొదటి నైజాం సర్కారు పెట్టినట్టు ఎన్కౌంటర్లో 12 మంది చనిపోయారు. 12 మందిని పిట్టలో కాల్చినట్టుగా మాదాపూర్ గుట్టలో కాల్చేశారు. దొరకబట్టి ఎర్రటి ఎండలో